హాయ్ హలో అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో నేను నా మీల్ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకున్నాను అండ్ గుడ్ హ్యాబిట్స్ కుకింగ్లో ఏ విధంగా ఇన్వాల్వ్ చేశాను అండ్ నా హెల్త్ కేర్ ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది చూపించబోతున్నాను. సో మన వీడియో చూసే ముందు మీరు ఏదైనా వర్క్ చేస్తూ వీడియో చూస్తూ మీ సజెషన్స్ కూడా షేర్ చేస్తూ చూడండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ చాలామంది చూస్తున్నారు, లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది చాలామందికి యూట్యూబ్ అనేది పంపిస్తుంది అనమాట. సో నేనైతే ఫస్ట్ వాటర్ తాగేసాను. వాటర్ తాగడం వల్ల మనకి బాడీ హైడ్రేట్ అవుతుంది, అలాగే స్కిన్ కూడా బాగా గ్లో అవుతుంది. అందుకని వాటర్ తాగేసేసి ఆ తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. రెగ్యులర్ క్లీనింగ్ అనేది చేసుకోవడం వల్ల మనకు వీక్లీ మనం డస్టింగ్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకు కొంచెం బర్డెన్ తక్కువ అవుతుంది. సో అందుకని నేను డే బై డే కానీ డైలీ కానీ పైన ఇట్లా దీంతో దులిపేసుకుంటూ ఉంటాను. మేడొచ్చేలోపు ఈ పని చేసేసుకుందామని చెప్పేసి ఈ వర్క్ అయితే నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే ఫస్ట్ సోఫా సెట్ అనేది రోజు కొంచెం క్లీన్ చేసుకోవడం వల్ల ఆ డస్ట్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. అలాగే మనం కూర్చుంటాం కాబట్టి చిన్న చిన్న హెయిర్ అనేది కూడా పడుతూ ఉంటుంది. సో తప్పకుండా నేను ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటాను. సో టీవీ రెగ్యులర్గా టచ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా క్లీన్ చేసుకుంటాను. అంతేకాకుండా డైనింగ్ టేబుల్ మీద డస్ట్ క్లీనింగ్ ఎవ్రీడే చేసేస్తాను. సో ఈ విధంగా అయితే నేను క్లీనింగ్ అనేది డైలీ 15 మినిట్స్ అయితే చేసుకోవడం వల్ల ఇల్లు అనేది క్లీన్గా కనపడుతుంది అండ్ వీక్లీ డస్టింగ్లో కొంచెం బర్డెన్ అనేది తగ్గుతుంది. వారానికి ఒకసారి అంతా క్లీనింగ్ చేసామనుకోండి, డస్ట్ అంతా పేరుకుపోతుంది. అంతేకాకుండా ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది అండ్ మనకు ఇంట్రెస్ట్ కూడా రాదు చేయడానికి. ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, కొంచెమే ఉంది కదా అని మనం మోటివేట్ చేసేసుకొని తొందరగా క్లీనింగ్ చేయొచ్చులే అనుకొని మనం వర్క్లో ఇన్వాల్వ్ అవుతాము. ఈ విధంగా క్లీనింగ్ అయితే నేను చేసేసుకున్నాను. ఆ తర్వాత 10 to 15 మినిట్స్ ప్రాణాయామము, కొన్ని స్ట్రెచెస్ చేస్తాను. ఎక్కువ జంపింగ్లు అవి ఇవి లేకుండా కొన్ని స్ట్రెచెస్ చేసేసుకొని ఆ తర్వాత క్రాకర్ యూనిట్ దగ్గర అంత డిజార్డర్లో ఉన్నాయన్నమాట. సో దాన్ని కూడా ఒకసారి సెట్ చేసుకుందామని చెప్పేసి క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశాను. మళ్ళీ ప్రాణాయామము ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం క్లీనింగ్ చేసేసుకొని ఆ తర్వాత నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ప్రాణాయామం అంతకుముందు నార్మల్గా ప్రాక్టీస్ చేసేదాన్ని, బట్ ఈ మధ్యలో మంతెన సత్యనారాయణ ప్రాణాయామం చూస్తున్నాను. అంతకుముందు ఒకటే వైపు గాలి తీసుకొని ఒకటే వైపు వదిలేసేదాన్ని. బట్ ఆయన చెప్పారు ఏంటంటే ఏ వైపు నుండి గాలి వదిలేస్తామో ఆ వైపు నుండే తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనం దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసామనుకోండి, మన గాలి ఎలా వెళ్తుంది, ఎలా వదులుతున్నాము, లంగ్ ఎలా ఉబ్బుతుంది, ఎలా రిలాక్స్ అవుతుంది, ఇవన్నీ మనం మన బాడీలో గమనించుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఈ మధ్యలో ఏం విన్నాను ఆయన వీడియోస్లో అంటే అది చాలా వర్కౌట్ కూడా అయ్యింది. మీకు కూడా ఎవరికన్నా అది ఫాలో అవ్వాలనుకుంటే అవ్వండి. సో మనకి ఈ మధ్యకాలంలో చాలామంది లేడీస్కి ప్రీ మెనోపాజ్ తొందరగా తక్కువ వయసులోనే వస్తుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా. సో అందుకని నేనేం విన్నాను ఆయన టిప్పు అంటే, లెమన్ వాటర్లో సబ్జా వాటర్ వేసుకొని తాగండి, మనకి అది రికవర్ అవుతుంది అని చెప్పారు. నేను ఒక 15 డేస్ వాడాను. 15 డేస్లో నాకు పీరియడ్స్ అనేది వచ్చాయి. అది చాలా వర్కౌట్ అయింది అని అనిపించింది ఆ టిప్. మీరు కూడా ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే ఒకసారి మీరు చూసుకోండి. ఆ తర్వాత నేను కిచెన్లో ఎప్పటికప్పుడు వస్తువులు అటు ఇటు మారుస్తూ కొంచెం సాటిస్ఫై అవ్వడానికని అలా చేస్తూ ఉంటాను. సో అందుకని ముందుగా ఓవెన్ పైన ఉన్నాయన్నీ తీసేసి అక్కడైతే నేను క్లీనింగ్ చేస్తున్నాను. సెట్ చేసుకుందాము. ఒక ఏరియా వాటర్ బాటిల్స్కి, వాచ్, రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ అక్కడ పెడదాం అనుకుని అయితే క్లీన్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా మనము ఎప్పటికప్పుడు డస్ట్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన కిచెన్ కూడా క్లీన్గా కనపడుతుంది.
చాలా మెస్సీ మెస్సీ ఉందనుకోండి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, ప్లెజెంట్గా వర్క్ చేయాలనిపించదు. అందుకని నేను ఎప్పటికప్పుడు ఇలా నేనైతే చేంజెస్ చేస్తూ కొంచెం రిలాక్సేషన్ పొందుతాను నేను ఈ కిచెన్లో. ఎక్కువ సమయం మనం కిచెన్లోనే గడుపుతాం కాబట్టి ఆ కిచెన్ అనేది కొంచెం ప్రెజెంట్గా మనం పెట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనం కుకింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను అక్కడ పెట్టుకున్న ఫ్లవర్ వాజ్ పెట్టుకున్న, వాచ్ పెట్టుకున్నాను. టైం చూస్తూ ఎప్పటికప్పుడు మన వర్క్ని స్పీడప్ చేసుకోవచ్చు అనమాట. అలాగే క్లీనింగ్ చేసేటప్పుడు నాకు బోర్ కొట్టింది, నాకు నేను మోటివేట్ అవ్వడానికి ఏం చేస్తాను అంటే 5 మినిట్స్ అలారం అనేది సెట్ చేసుకుంటాను. 5 మినిట్స్ అవ్వగానే వర్క్ కంప్లీట్ అంటే టైమింగ్తో మనం ఫాస్ట్గా చేసుకున్నాం అనుకోండి ఎక్కువ టైం చేసినట్టు అనిపించదు అనమాట. సో అందుకని నేను ఇది పెట్టుకొని నాకు నేను మోటివేట్ చేస్తూ అండ్ అలాగే టైం అడ్జస్ట్మెంట్ ఉండాలని చెప్పేసి ఆ విధంగా నేను సెట్ చేసుకుంటాను. అంతేకాకుండా ఒక టిష్యూ బాక్స్ కూడా పెట్టాను, మనకి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఒక టిష్యూ బాక్స్ అండ్ క్లిప్స్ బాక్స్ అలాంటివన్నీ ఇక్కడ సెట్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా అయితే కిచెన్ అనేది క్లీన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కుకింగ్ అనమాట. సో ఈరోజు నేను కుకింగ్లో నా మెయిన్ ప్లానింగ్ ఏంటి అంటే మష్రూమ్ మసాలా కర్రీ అండ్ దాంతో మనము సోయా పులావ్ అనేది ప్లాన్ చేశాను. సో మష్రూమ్ కర్రీ రెసిపీ అంతా నేను ఇంతకుముందు ఒక షార్ట్లో వేశాను, కావాలంటే మీరు చూసుకోండి. సింపుల్గా ఈజీగానే అయిపోయింది అండ్ చాలా టేస్టీ కూడా వచ్చిందనమాట. సోయా పులావ్ నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. నేను జస్ట్ సోయా వేసి పులావ్ చేశాను. ఇంకా అందులో కావాలంటే మనం ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకున్నాం అనుకోండి. వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల మన ఫుడ్లోకి మనం విటమిన్స్, మినరల్స్ అనేటివి యాడ్ చేసుకుంటాము. మీ అందరికీ తెలుసు మష్రూమ్ అనేది వెజిటేరియన్స్కి ఒక ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఎక్కువ పన్నీరే తిని అంటే మనకి బోరు కొట్టేస్తుంది కదా, అందుకని పన్నీర్ అప్పుడప్పుడు మనం ఈ మష్రూమ్ని కూడా మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ ప్రోటీన్స్ మనకు వచ్చినట్టు అనిపిస్తుంది మన బాడీకి. సో ఈ విధంగా అయితే నేను సెట్ చేసేసుకున్నాను. బాటిల్స్, ఒక వాచ్, ఆర్టిఫిషియల్ ప్లాంటర్ అండ్ తర్వాత స్నానం చేసేసుకొని పూజ అయితే ఈ విధంగా ముగించేసుకున్నాను. సో మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పాను. ఈ విధంగా పూజ అంతా అయ్యాక నాకు సాంబ్రాణి పెట్టుకున్నాను అనుకోండి, ఒక ప్లెజెంట్ పాజిటివ్నెస్ అనేది వస్తుంది అండ్ ఆ స్మెల్ వలన మనకి తలనొప్పి కూడా రాకుండా ఉంటుందని ఈ మధ్యలో నేను తెలుసుకున్నాను. సో ఈ విధంగా అయితే సాంబ్రాణి అంతా ఇంటికి వర్తించేసి ఇంకా కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఈరోజు నేను ఇంతకుముందే చెప్పాను కదా సోయా పులావ్ అండ్ మష్రూమ్ కర్రీ. సో పనమ్మాయికి అయితే కాఫీ పెట్టేసి ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత నేను ఇంకా ఆనియన్స్ కట్ చేసేసుకొని మొత్తం కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. సో పనమ్మాయికి నేను ముందుగా కాఫీ ఇచ్చేసి ఇంకా నా పని నేను మొదలు పెట్టుకున్నాం అనుకోండి. సో ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చారు, ఆయనకు వీడియో ఆన్ ఉందని తెలియదు, వచ్చేసి నాతో ఏదో కబుర్లు చెప్తున్నారు. ఇలా మనం ఏ విధంగా పని చేస్తున్నాం అనుకోండి, ఎవరైనా కబుర్లు చెప్పారనుకోండి మనకు పని చేసినట్టు కూడా అనిపించదు, ఈజీగా మన పని అయిపోతుంది. ఎంతో కష్టపడి పని చేసినంత ఫీలింగ్ కూడా మనకి రాకుండా ఉంటుందన్నమాట. సో నేను ఆనియన్స్ చాపర్లో వేసి కట్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా, ఈజీగా, మనకి శ్రమ లేకుండా, కళ్ళల్లోకి నీళ్ళు రాకుండా హ్యాపీగా నేను ఈ విధంగా కుక్ చేసుకుంటాను. ఈ చాపర్ అనేది చాలా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో మనకి ఏ విధంగా ఆనియన్ సైజ్ కావాలంటే ఆ విధంగా దీన్ని వాడుకోవచ్చు. చాలా ఫైన్ చాప్డ్ ఆనియన్స్ కావాలి అంటే మనం ఎక్కువసార్లు దాన్ని లాగామనుకోండి, చక్కగా అది చిన్న చిన్న ఆనియన్స్ మనకి ఇచ్చేస్తుంది అన్నమాట. వితిన్ సెకండ్స్లో మనం ఎన్ని ఆనియన్స్ అంటే అన్నీ కట్ చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు కిచెన్లో.
మీరు ఎలా ప్లాన్ చేస్తారు మీ కుకింగ్ అనేది? మీరు సెల్ఫ్ కేర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి. సో ఈ పనులన్నీ రోజు ఉంటూనే ఉంటాయి. మనము కుకింగ్ చేయాలి, ఇంటి పనులు చూసుకోవాలి, అండ్ మన పిల్లల్ని చూసుకోవాలి, అండ్ హస్బెండ్కి ఏది కావాలో అది చేసి పెట్టాలి. దాంతోపాటు బట్టల వాషింగ్, ఇంకా గ్రాసరీ ఉన్నవా లేవా, ఇంట్లోకి ఏమేమి సరుకులు కావాలి, ఇదంతా డైలీ ఉండే లిస్ట్ ఎవరికైనా కదా. దాంతోపాటు మన సెల్ఫ్ కేర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది ఇంక్లూడింగ్ నేను కూడా చాలా టైమ్స్ నేను పోస్ట్పోన్ చేస్తూ ఉంటాను. ఏమేమి పోస్ట్పోన్లు చేస్తాం జనరల్గా అంటే, మనం వాకింగ్కి వెళ్ళాలంటే బద్దకిస్తాం, అండ్ ఎక్సర్సైజ్ చేయాలంటే అబ్బా ఇప్పుడు చేయాలా, రేపు ఎల్లుండి చేసుకోవచ్చులే, తర్వాత 2 రోజులు అయినాక మొదలు పెడతా, 3 రోజులు అయినాక మొదలు పెడతా, ఇలా అని మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. నాకు తెలిసి నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నేను కూడా అలానే అనుకున్నాను. బట్ నేను ఈ ఇయర్ ఏం డిసైడ్ చేశానంటే, నో, నా హెల్త్ కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ అంతా మనం చక్కగా చూసుకోవచ్చు, వాళ్ళని కూడా హెల్తీగా మనం ఉండవచ్చు. జనరల్గా అందరికీ తెలిసిందే, లేడీస్కి హెల్త్ బాగాలేదనుకోండి ఇల్లంతా సైలెంట్గా అసలు కుంటుపడినట్టు అయిపోతుంది అనమాట ఫ్యామిలీ, సింపుల్గా చెప్పాలంటే. సో మనము ఇలాంటి వాటి నుండి మనము గెట్ రిటర్న్ అవ్వాలి అంటే తప్పకుండా మన హెల్త్ కాన్షియస్ ఉండాలి. అండ్ దానికోసం నేనైతే డైలీ ఒక వారం రోజుల నుండి ఇది నేను ఫాలో అవుతున్నాను. కంపల్సరీ నేను క్యారెట్ జ్యూస్ తాగుతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. జ్యూస్, కొన్ని నట్స్, లేదంటే జ్యూస్తో పాటు ఏదైనా ఫ్రూట్. సో ఇదే అండి మా బ్రేక్ఫాస్ట్. సో ఈ మధ్యలో మంతెన సత్యనారాయణ వీడియోలో ఏం విన్నాను అంటే, మనం మార్నింగ్ అనేది కుకింగ్ లేకుండా సింపుల్గా కటింగ్, చాపింగ్తో మనం బ్రేక్ఫాస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, సగం మనం హెల్తీగా ఉన్నట్టే అని విన్నాను. నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆయన వీడియోస్ చాలా చూసి నాకు నేను మోటివేట్ అవుతూ, ఇంప్రెస్ అవుతూ చాలా కుకింగ్ హ్యాబిట్స్ కూడా నేను చేంజ్ చేసుకుంటూ ఉన్నాను. నా బాడీలో కూడా చాలా చేంజెస్ చూశాను ఆయన కుకింగ్ వీడియోస్లు చేసి అలాంటి వంటలు చేసుకోవడం వల్ల. సో ఇక్కడైతే నేను అవన్నీ చేసేసి పక్కన పెట్టేసుకొని, ఓ పక్కన సోయా పులావ్ రెడీ అయిపోయింది. దానికి మంచిగా నేను ఇట్లా పెరుగు చట్నీ వేసేసుకున్నాను. నా బాక్స్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా బాక్సెస్ అయితే సెట్ చేసుకున్నాను. ఒక బాక్స్లో పెరుగు చట్నీ, ఇంకో బాక్స్లో నేను మష్రూమ్ కర్రీ అండ్ సోయా పులావ్. సో ఇదనమాట ఈరోజు మా లంచ్లోకి. సో ఈ విధంగా అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. సో ఆ తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది. సోయా పులావ్ కూడా రెడీ అయినట్టే ఆల్మోస్ట్. సో ఈ విధంగా అయితే నేను మార్నింగ్ అనేది ఈ విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను. కొంచెం ప్లానింగ్ ఉందనుకోండి, ఎంత కష్టమైన పని కూడా ఈజీగా మనకి ఇరిటేట్ రాకుండా వితిన్ టైంలో మనం చేసేసుకోవచ్చు. సో బాక్సెస్ అన్నీ రెడీ అయ్యి నేను కూడా రెడీ. సో ఇంకా వెళ్ళిపోవడమే. సో నేనైతే వెళ్ళిపోతున్నాను. సో ఇంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.